భక్తులపై బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష చూపిస్తున్నారని విమర్శించారు. శ్రీవారి దర్శనం గదుల విషయంలో పట్టించుకోవడం లేదని, తెలంగాణ భక్తులపై తేడా చూపించడం మంచిది కాదంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన జరిగాక గత 10 ఏళ్లలో ఇలాంటి తేడాలు జరగలేదని, ఇప్పుడే ఇలా జరుగుతోందన్న శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని, సమస్యలు సరిచేయాలని కోరారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఒకే ఏకైక సంబంధం తిరుపతి. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తిరుపతిలో తలనీలాలు సమర్పించుకోవాలి, మొక్కుకోవాలనేది. 2 రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే విధంగా ఉండేది. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డిఫరెన్సెస్ లేకుండా ప్రజలను కలిపిన దానిలో మా ప్రభుత్వంతో పాటు తిరుపతి దేవస్థానం, టీటీడీ పాలక మండలి కూడా. ఎందుకంటే ఏర్పడిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగినాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత కూడా కొనసాగింపుగా జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ, తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ, తెలంగాణ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు.